శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇప్పుడు అమ్మవారికి సంబంధించిన మణిద్వీప వర్ణంలో ప్రధానమైనటువంటి ఘట్టానికి మనం వచ్చాం. కైలాసాదధికో లోకు అంటే కైలాసము కన్నా గొప్పనైనటువంటి లోకము. కైలాసం ఎక్కడ ఉంటుంది అంటే ఆకాశంలో మనం ఆరుద్ర నక్షత్రాన్ని చూస్తే అదే కైలాసము, తళతళ మెరుస్తూ ఉంటుంది. చంద్రుడు ఏ రోజైతే కనుక ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నాడో ఆ రోజు మీరు ఆకాశంలో చంద్రుడి పక్కన ఉండేటువంటి ఈ తారను మీరు చూడవచ్చు. ఆ తారనే కైలాస లోకము. కైలాసాత్ అధికో, ఇది కైలాసము కన్నా, ఈ సర్వలోకం ఏదైతే ఉందో జగన్మాత యొక్క లోకము, ఇది కైలాసం కన్నా గొప్పనైనటువంటిది. అలాగే విష్ణులోకమైనటువంటి వైకుంఠలోకం, వైకుంఠలోకముకైనా కూడా ఉత్తమమైనటువంటిది. వైకుంఠాదపి ఉత్తమ, వైకుంఠము కన్నా ఉత్తమమైనటువంటి లోకము. అంటే కైలాసము వైకుంఠములే చాలా అద్భుతమైన లోకాలు, ఆ లోకముల కన్నా గొప్పనైనటువంటి లోకము. ఈ వైకుంఠం ఎక్కడుంటుంది అని అంటే, మీరు ఆకాశములో వెళ్ళి శ్రవణ నక్షత్రము రోజు చంద్రుడు ఏ రోజైతే కనుక శ్రవణ నక్షత్రంలో ఉన్నాడో, సమాగమం అవుతున్నాడో, అంటే ఈరోజు శ్రవణ నక్షత్రం ఉంది అని అంటారు కదా, అంటే ఆ రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంతో ఉన్నట్టు లెక్క. ఆ రోజు ఆకాశంలో చంద్రుడు పక్కనే ఉండేటువంటి తార శ్రవణ నక్షత్రం. ఆ శ్రవణ నక్షత్రమే వైకుంఠలోకము. వైకుంఠలోకం ఎక్కడో ఉండదు, మనం ఆకాశంలో కరెక్ట్గా శ్రవణ నక్షత్రాన్ని కనుక మనం చూస్తే అదే వైకుంఠలోకము. కాబట్టి శ్రవణ నక్షత్రము అదే వైకుంఠలోకము. తర్వాత ఇంకో లోకం ఏంటంటే గోలోకాదపి సర్వాత్మ సర్వస్మాత్ సర్వలోకో అధిక స్మృత. తర్వాత గోలోకం అని కూడా ఉంటుందట. ఈ గోలోకం అనేది చాలా అద్భుతమైనటువంటి లోకం. ఇది పాలపుంతని గోలోకం అంటారు. గోలోకం అంటే ఏమిటి అంటే జగన్మాత సృష్టించినటువంటి కృష్ణలోకం అది గోలోకము. గో అంటే తెలుపు వర్ణం అని అర్థం. అయితే ఈ గోలోకము ఎక్కడ ఉంటుందంటే మిల్కీ వే మనకి ఏదైతే కనిపిస్తుందో అదే గోలోకం. వాస్తవంగా మీరు మీ యొక్క స్వచ్ఛమైనటువంటి కళ్ళతోటి మీరు పాలపుంత చూడాలి అని అంటే ఎక్కడ వెళితే మీరు పాలపుంత చూడగలుగుతారో తెలుసా మీకు? పూర్తిగా మీరు ఎప్పుడు చూడాలి అని చెప్తానంటే ఎగ్జాక్ట్గా ఫిబ్రవరి, లేదంటే ఇప్పుడు కూడా వస్తుంది, కాకపోతే హేమంత ఋతువులో డిసెంబర్ కానీ, జనవరి కానీ, ఫిబ్రవరి కానీ, లేదంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్. మేలో అయితే కనుక మేబీ కనబడవచ్చు. ఎండాకాలము మీరు శ్రీశైలం అడవి లోపలికి వెళ్ళండి, రాత్రిపూట శ్రీశైలం అడవి లోపలికి వెళ్ళి అక్కడ ఉండండి. ఎక్కడైతే మీకు ఎక్కడ కూడా ఒక లైట్ కనపడకూడదు, అసలు లైట్ అనేది ఉండకూడదు. అంటే చుట్టూ మీకు ఒక 15 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ రేడియస్లో మీకు లైట్ అనేది ఉండకూడదు. అలాంటి ప్రదేశానికి వెళ్ళండి. లేదంటే మీరు ఇది సముద్రం మధ్యలోకి వెళ్ళండి, రాత్రిపూట వెళ్ళి చూడండి. నాకు తెలిసి శరదృతువులోనే మనకి ఇది శరదృతువు కానీ, తర్వాత శిశిర ఋతువులోనే కనిపిస్తుంది. గ్రీష్మ ఋతువులో కనిపించడం కష్టము. నాకైతే మార్చిలో అనుకుంటా, నాకు గుర్తుంది, మార్చి లోపల కనిపించింది నాకు. శిశిర ఋతువుల్లోనే కనిపించింది నాకు. నేను శ్రీశైలం వెళ్ళి చూశాను. నేను చాలా అద్భుతంగా పాలపుంత కనిపించింది. ఆనందమే ఆనందం. పాలపుంత చూడగలగాలి. మీకు విషయం తెలుసా, భగవంతుడు మనకి ఎంత అనుగ్రహించాడు అంటే, నీ కళ్ళకి శక్తి తగ్గింది అంటే నువ్వేం చేయాలంటే, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో వారానికి ఒక్కసారి రాత్రిపూట తప్పకుండా ఒక నక్షత్రాన్ని, ఏదైనా ఒక నక్షత్రాన్ని తీక్ష్ణంగా 10 నిమిషాల సేపు చూడాలి. ఆకాశం కల తల పైకెత్తి నక్షత్రాలని చూడాలి మనం కంటితో. మనకి నక్షత్రం ఒక్కటే తళతళ మెరుస్తూ మంచి కనిపించింది అనుకో, మన కళ్ళు బాగున్నట్టు. నక్షత్రం రెండుగా కనిపించింది అనుకో, కళ్ళు ఇంకా పోతున్నాయి అని అర్థం. ఈ ఫోన్లు చూసి కళ్ళు పోతున్నాయి. సరే, ఇప్పుడు గోలోకాదపి సర్వస్మాత్ అంటే, ఇప్పుడు గోలోకం అంటే ఏంటో మనకు తెలుసుకున్నాం. సర్వస్మాత్ సర్వలోకో అధిక స్మృత. గోలోకము, ఈ 3 లోకాలు చాలా ప్రధానమైనవి. గోలోకము, తర్వాత కైలాసము, తర్వాత బ్రహ్మలోకము. ఇందాక మనం బ్రహ్మలోకం అని కూడా తెలుసుకున్నాం. బ్రహ్మలోకాత్ ఊర్ధ్వభాగే ఈ 4 లోకాలు ఉంటాయి. రోహిణీ నక్షత్రము, ఆరుద్ర నక్షత్రము, తరువాత శ్రవణ నక్షత్రము, ఇది శతభిష నక్షత్రము. ఈ 4 నక్షత్రాలు 4 కోడలుగా ఉన్నట్టు ఉంటాయి. వీటికి పైనగా ఉంటుందట
అందుకోసమే గోలోకం అని ఎందుకు చెప్పారు అని అంటే, మనకి ఆ పాలపుంతనే మనకి మిల్కీ వే అంటారు. ఆ మిల్కీ వేలోనే గెలాక్సీ ఉంటుంది. అక్కడనే మనకి కృష్ణబిలం అనేది ఉంటుంది. ఆ కృష్ణబిలములోనే, ఆ కృష్ణబిలము దాటితేనే మనకి ఈ యొక్క సర్వలోకం అనేది కనిపిస్తుంది. అంటే ఏదైతే గనక మనకి కంటికి కనిపిస్తున్నటువంటి యొక్క ఈ అంతరిక్షం ఏదైతే ఉందో, కంటికి పైన కనిపించేది ఆకాశం కాదు. ఆ ఆకాశం పైన ఉందానంటే రాంగ్. అది ఆకాశం ఎప్పుడు కనబడదు, ఆకాశం వినిపిస్తుంది. పైన కనిపించేదంతా కూడా అంతరిక్షము, ద్యులోకము. ఏమంటారు? ద్యులోకము అంటారు. ఆ ద్యులోకానికి పైన మొత్తము కూడా ఉండేదే ఈ లోకము. మన కళ్ళు ఎంత భగవంతుడు ఎంత గొప్ప శక్తి ఇచ్చాడో మనకు తెలియదు. ఈ యొక్క సృష్టిలో కేవలము మనిషికి మాత్రమే నక్షత్రాలు కనిపిస్తాయి. ఈ సృష్టిలో వేటికి, ఏ ప్రాణికి కూడా నక్షత్రాలు కనపడవు.